అంటే దీన్ని అష్టాక్షరి మంత్రం అంటారు. మోస్ట్ పవర్ఫుల్ మంత్రం. ఓం నమ శివాయ అంటే ఇది పంచాక్షరి మంత్రం. ఈ రెండింటి యొక్క మిలినము రామనామం. ఇంకా వీటికి ఇంతకంటే నేను ఇచ్చి స్టేజ్ మీద చెప్పలేను, నేను కనుక చెప్పలేకపోతున్నాను. అంటే ఈ రామ అనడం వల్ల ఏకకాలంలో వల్ల శ్రీమన్నారాయణుని శివుడిని ఇద్దరిని వేడుకున్న ఫలితం వస్తుంది. ఈ రా మా అనే అక్షరాలు సామాన్యమైన అక్షరాలు కాబట్టి అవి బీజాక్షరాలు అంటారు వాటిని. అంటే మనకున్న అక్షర సంజ్ఞానం ఏదైతే ఉందో మొత్తం టోటల్గా మనం ఎన్ని అక్షరాలు చెప్పగలుగుతాం, మన నాలుగుతో వాటి అన్నింటిలో కూడా అత్యంత శక్తివంతమైన పదాలు రా మా. సో వేదం ఏం చెప్తుందంటే ఒకసారి రా ఒకసారి మా అంటే మన లోపల ఉన్న పాపాలు, మన లోపల ఉన్న మిలితాలు, మన లోపల ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఒకసారి ఎలర్ట్ అయిపోయి కూర్చొని ఉంటాయి అని చెప్తుంది. అందుకే మనకు పాతకాలంలో అయితే రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మామూలుగా మన బేసిక్ స్టేజ్లో అనేవాళ్ళం. రామ్ రామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాలనే. ఈ మంత్రం ఒకసారి పలుకుతే 1000 సార్లు రామనామ జపం చెప్పినట్టు అని చెప్పి శాస్త్రం చెప్తున్నారు. సో అలాంటి రామనామము మీలో కలిగించడానికి వీళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ నేను కూడా పడుతున్నాయి దీంతో. రామచంద్ర ప్రభువుకి అంటే చేయడానికి మనకు ఒకవేళ మన నోరు ఒప్పుకోకుంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం మనకేమి ఉండదు. ఇంకా చేతులారంగా శివుని పూజింపడేది, నోరు నొవ్వంగా హరికీర్తి నొడబడేది, దయ సత్యము లోనుగా తలపడేది, పుట్ట నేటికి తల్లుల కడుపు చేయడం అని శాస్త్రం చెప్తున్నారు భాగవతంలో. చేతులు ఉన్నాయే శివుడిని పూజించడానికి, శివలింగాన్ని కడగడానికి, శివలింగం మీద నీళ్లు పోయడానికి. నోరున్నదే హరికీర్తిని రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి బదిలీ చేయడానికే నోరున్నది. మనం ఆ నోరుని అన్నిటికీ వాడుతున్నాం, అక్కడికి వచ్చేసరికి లిమిట్గా వాడేస్తున్నాం. కానీ ఈశ్వరుడు మనకు నోరు ఇచ్చింది ఎందుకంటే రామనామం చెప్పడానికి, హరికీర్తన చేయడానికి. నోరు ఎంత ఉన్నదో అంత ఈశ్వరునికి ఇచ్చేద్దాం, మిగతాది మనం వాడుకుందాం. మళ్ళీ అమ్మ తల్లి పిల్లలు, హలో పిల్లలు పిల్లలు పిల్లలు, రామచంద్ర ప్రభువుకి జై. ఎవరు మాట్లాడదు, ఓకే? మనకు ఈశ్వరుడు నోరు ఇచ్చిందే ఆయన కీర్తన చేయించుకోవడానికి. సకల చరాచర సృష్టి లోపల 86 కోట్ల జీవరాశుల లోపల వాక్కు మాట అనేది ఉన్నది ఓన్లీ ఒకే ఒక జీవికది మనకి, మనుష్యునికి. అంటే మనము అన్నిటికంటే అత్యద్భుతమైన ఉన్నతమైన జన్మం అది. మనము ఆ నోరును సరిగ్గా వాడలేదనుకోండి ఈశ్వరనామం కోసం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మళ్ళీ ఆ నోరు వీడికి అవసరం లేదురా, వీడికి నోరిచ్చి వీడికి పుట్టిస్తే ఈ నోరుతోటి వాడు అన్ని దౌర్భాగ్యమైన బాతాలు, దౌర్భాగ్యమైన మాటలన్నీ మనీ ఒక్కనాడు కూడా నన్ను పట్టించుకోలేదు వీడు, ఇక వీడు దీని బద్దులే వీడు వెంట వెళ్ళిపోని అని పంపిస్తాడు. మళ్ళీ నానా అగచాట్లు పడి కోట్ల జన్మలెత్తి మళ్ళీ ఈ మనుషుల జన్మలోకి రావాలి. నిన్న స్టేజ్ మీద కూడా వాడు అనిగేసావు మాట, రామచంద్రమూర్తి కటాక్షం ఉంది, ఆయన బలమిస్తే తప్ప వీళ్ళ దగ్గర ఏం లేదు అన్న. కాకపోతే రామచంద్రమూర్తి కూడా ఎంత విచిత్రం, ఎక్కడ లేని శక్తి అంతా నింపేశాడు వాళ్ళ లోపల. వాళ్ళు చదువుతుంటే నా కళ్ళలోకి నీళ్ళు నా విలోపంలో వచ్చేసినాయి నాకు. అంటే మనం రామాయణం మీద, ఆ రాముని మీద అచంచలమైన విశ్వాసాన్ని, భక్తిని మన మనస్సును పెడితే తప్ప అది పాసిబుల్ కాదు. దయచేసి మీరు అందరూ కూడా అలా పెట్టాలి, నేనే కాదు, ఎవరైనా అలా పెట్టి తీరాల్సిందే. రాముని యొక్క కష్టంకు చెల్లించిపోవాల్సిందే, రాముని యొక్క సుఖంకు మనం ఆనందంతో పొంగిపోవాల్సిందే. రాముని కంటే గొప్పే ఉన్నది మన ప్రభువు వాడు. వాళ్ళందరం ఇక్కడ కూర్చున్నాము, వాళ్ళందరం అత్యద్భుతంగా ఉన్నాము. కష్టము సుఖము మానవ జీవితంలో అత్యంత సహజం. ఎవడు సుఖంగా ఉండడు, ఎవడు కష్టంగా ఉండడు. కష్టాలు సుఖాలు అనేవి మనకే ఉంటాయి, మానవ చెట్టుకు ఉండవు, పశువుకు ఉండవు, మనకే ఉంటాయి. అన్నిటి పక్కన పెట్టుపడాలి. ఈశ్వర ఈ కష్టం నీది, ఈ సుఖం నీది. రామచంద్రమూర్తి నీ అండర్లో నేనున్నాను, నీ కొడుకును, నీ తండ్రిని, అన్ని నేనే. నా బాధ్యత నీది కనుక నాకు కష్టమైన ఒకటే సుఖమైన ఒకటే అనే స్టేజ్కి మనం వెళ్ళిపోవాలి. ఆనాడు కష్టం ఉండదు, సుఖం ఉండదు, ఏది ఉండదు. ఇంకా దయచేసి అంటే మీకు నేను ఏదో నాకు చెప్పాల్సిన నేను వేరే వాళ్ళతో అయితే చాలా పొలైట్గా చాలా జాగ్రత్తగా చెప్పేవాడిని కావచ్చు, వేరే ఊళ్ళో వేరే ప్రసంగంలో అయితే. ఇదంతా నా వాళ్ళు కదా, నాకు భయం లేదు, నా కుటుంబంగా మా తమ్ముతో మా అమ్మతో ఎట్లా మాట్లాడుతున్నారో మీతో కూడా అట్లనే మాట్లాడుతున్నాను. అందుకే కాబట్టి ఇక్ష్వాకు వంశంలో కూడా 88 పిడిలో కూడా అంత ధర్మాత్ములే ఉన్నారు. మొత్తం అంతా రామచంద్రమూర్తి హరి కోసం, శ్రీమన్నారాయణ కోసం జన్మలు అర్పించిన వాళ్ళే ఉన్నారు. అలాంటి దాన్ని చూసుకొని, అలాంటి వంశం చూసుకొని దాంట్లో రామచంద్రమూర్తిగా విష్ణుమూర్తి అంశతోటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సుమిత్ర కైకేయి కౌసల్యం జన్మించారు. అక్కడ మీరు చూసారు అక్కడి వరకు.
అది అయిపోయిన తర్వాత వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో కూడా రామచంద్రమూర్తి వేదాలు ఈ శాస్త్రయుక్తమైన అన్నీ కూడా నేర్చుకున్నాడు ఆయన. రామచంద్రమూర్తి అవతార ప్రయోజనం రావణ కథ. రావణుడు అంటే సామాన్యుడు కాదు. రావణుడు అంటే మనం చిత్ర రామాయణంలో మనం చూసే వరకు మనకు బాగా కోణాలు చూపెట్టదు. ఇక్కడ రావణుడు అంటే రాక్షసుడు అనే చూపెడతారు. అంటే రావణుడిని పొగడడం అని కాదు, రావణుడు కూడా ఉత్కృష్టమైన వాడు, శివాడు కాదు కదా. బ్రహ్మ యొక్క మనవడు అంటే ఆలోచించండి, బ్రహ్మ యొక్క మనవడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కువసేపు చెప్పాను నేను రావణ బ్రహ్మ గురించి. చిన్నప్పుడు అంజనేయుడు జన్మెత్తిన తర్వాత చిన్న ఇంట ఆడుకుంటుంటే అంజనాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆకలి అవుతుంది, నాకు ఏదో ఒకటి ఇయ్యి, అమ్మ నాకు ఆకలి అవుతుంది ఏదో ఒకటి ఇయ్యి అంటే అవ్వబోదు ఆ పండు తినిపోవాలన్నదా మీకు తెలుసు. అనగానే అమాంతం ఎదిగిపోయి ఆ సూర్యుడిని మింగేయడానికి ట్రై చేశాడు. సూర్యుడు నోట్లోకి వెళ్ళిపోగానే మొత్తం లోకాలన్నీ మొత్తం కంప్లీట్గా చీకటి అయిపోయాయి. అప్పుడు దేవతలందరూ పోయి పెడుతున్నారు, అయ్యా నువ్వు సూర్యుడు మింగితే ఈ లోకాలన్నీ మొత్తం చీకటి అయిపోతాయి, మింగే అన్నాడు. అనగానే అప్పుడు అంజనాదేవి వెళ్ళింది, సూర్యుడిని మింగేస్తాడు మరి నా కొడుకు సంగతి ఏంటి అని అడుగుతుంది. నీ కొడుకు ఇంకోసారి, నీ కొడుకు మరణం లేదు, చిరంజీవి, ఆయన కోరుకుంటే తప్ప జీవితం ఆగదు. ఆయనను ఏ ఆయుధం ఏం చేయలేదు ప్రపంచంలో, ఆయన ఎవరు చంపలేడు, ఆయనకు కష్టం అనేది లేదు, ఆయన కోరుకున్న శక్తి ఆయనకు అనుభవిస్తుంది అని చెప్పి వరాలు ఇచ్చారు. అంటే సూర్యుడిని ఒక రేగుపండులాగా మింగిన వ్యక్తి సుందరాకాండలో కూడా సీతామ్మవారిని అన్వేషించడానికి పోయినప్పుడు అన్ని మందిరాలు వెతుక్కుంటూ రావణ మందిరంలోకి వెళ్తాడు. అన్నది వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరాల నుంచి ఒక విపరీతమైన తేజస్సు, ఒక శక్తి, ఒక ప్రకాశం వస్తుంది. వస్తే ఒకసారి ఇట్లా ఆడికి చూపిస్తాడు, కళ్ళు బయలు వెళ్ళిపోతాయి ఆ తేజస్సును చూసి. అంటే సూర్యుడిని అమాంతం మింగిన మనిషి కూడా రావణాసురుని యొక్క తేజస్సును కళ్ళతో చూడలేకపోయాడు. మనం ఒకసారి ఆలోచించే ఒక 5000 మెగావాట్ల బల్బ్ పెడితే ఇట్లా చూడగానే మన కళ్ళు చీకటి వెళ్ళిపోతాయి. అంటే ఆ ప్రకాశం అనేది మన కళ్ళ కంటే గొప్ప ప్రకాశం ఉంటుంది అన్నమాట. అంటే అంజనేయుని అసంటి కళ్ళు కూడా ఓర్వలేనంత ప్రకాశం ఉన్న మనిషి. కానీ ప్రపంచంలో 2 చూపెడతారు మనకు రామాయణంలో. ఈశ్వర కటాక్షంగా అవన్నీ ఎట్లా వచ్చినాయి, ఆయనకు తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేసి శివుడిని బ్రహ్మని అందరినీ మెప్పించి వరాలు తెచ్చుకున్నాడు. ప్రపంచంలో ఈశ్వరుడు మనకు కూడా శక్తి ఇస్తాడు. మనం కూడా పూజించడం వల్ల మనకు శక్తి వస్తుంది. ఆ శక్తిని నువ్వు ఎలా వాడుతున్నావు, నీకున్న పుణ్యాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనేది ముఖ్యం. అత్యద్భుతమైన స్థితి ఇస్తాడు ఈశ్వరుడు, మనకు బాగా డబ్బులు ఇచ్చేస్తాడు, కోరుకునే ఇచ్చేస్తాడు, అత్యద్భుతమైన కోరుకులను, బిడ్డలను, వల్లులను అన్ని ఇస్తాడు మనకి ఈశ్వరుడు. సుఖపడరా, నీకు నేను అన్ని ఇస్తున్నా, నన్ను మూలకంగా చేసుకొని బతుకు, ఈశ్వరుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు, మా రామచంద్రమూర్తి నాకు అవన్నీ ఇచ్చాడు, పేరు చెప్పుకొని బతుకు అని చెప్తారు. మనం ఏం చేస్తాం, విర్రవీగిపోతాం. ఇంకా నాకు అక్కడ ఇన్ని పైసలు వచ్చినాయని చెప్పి ఉన్నది లేని వాటిలో అన్నింటిలో వెళ్ళి పెడతాం. తద్వారా సమాజంలో కూడా చెడు పేరు మూట కట్టుకుంటాం. దాని ద్వారా ఆ చెడు పేరు అనేది మనకు పాపంగా సంభవిస్తుంది. మనకు కష్టం వచ్చిన రోజు ఆదుకునేవాడు ఎవరు కనవాడు ఇంకా మంచి పని ఇంద్ర వీడికి అని అంటారు. సేమ్ రావణాసురుడి విషయంలో కూడా అదే జరిగింది. అత్యద్భుతమైన తపస్సు అయినా కూడా ఆయన చేసిన పనులకు ఆయనకు పాపం ఎక్కువైపోయింది. పాపం ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు రామచంద్రమూర్తి వచ్చి ఆయన వధించేశారు. సో రావణాసురుడు అంత దుర్భేద్యమైన మనిషి. ఎలాంటి కుమారుడు నీకు, ఎలాంటి వరుడు నీకు కావాలో నీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇంకా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించడం, తల్లిదండ్రులను ఫాలో అవ్వడం మనకు రామాయణం నేర్చుకోవాలి. అందుకే రామాయణాన్ని చాలా అత్యద్భుతంగా కథలాగా కాకుండా దాన్ని ఒక జీవిత గైడెన్స్గా చూసుకోవాలి, దాన్ని మనం ఒక గైడ్గా చూసుకోవాలి. నేను ఈ ఘట్టాన్ని చెప్పడంలో మూల కారణం ఇదే. మీకు దయచేసి యువకులందరికీ చెప్తున్నాను నేను, మీరందరూ నాకు తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఏమవుతారో మొత్తానికి ఏదో ఒక వార్త అవుతారు ఎవరన్నా. సో ఎవరు కష్టపడడానికి, ఎవరు ప్రాబ్లంలో పడడానికి నాకు ఇష్టం ఉండదు. అంటే మీ అందరికీ చెప్తున్నా, మీ తల్లిదండ్రులు కూడా మీరు కూడా అత్యద్భుతమైన సంస్కారం పిల్లలకి ఇవ్వండి. పిల్లలు కూడా అత్యద్భుతమైన సంస్కారంతో కలిగండి. ఏం లేదు జీవితం. రామచంద్ర ప్రభువుకి, రాజా రామచంద్ర ప్రభువుకి, రాజా రామచంద్ర ప్రభువుకి. నేను కొద్దిగా మాట్లాడేమో నిష్ఠూరంగా ఉంటే నేను మీ ఇంటి వాడినే కదా, వదిలేయండి.
రామచంద్ర మహారాజు ఈ పేరు, ఈ ఊరు, ఈ గ్రామము, ఈ ఇంటి పేరు, ఈ తాత పేరు, ఈ తండ్రి పేరు. అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు అంటారు. మేము రామా నాకు తెలియదా ఈ మాట వాడికి నేను నాకు జన్మించు తెల్లగా వచ్చింది. మా యొక్క తండ్రి ఆజ్ఞ కొలకై కైకమ్మకు వరములు ఇచ్చాడు కదా, ఆ వరములకు కట్టుబడి మా తండ్రి మాటకు కట్టుబడి 14 ఏళ్ళు వనవాసం చేయడానికే వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చిందా? ప్రస్తుతం ఈ యొక్క అతిమహాముని ఆశ్రమంలో ఉన్నాము. ఇక్కడ నుండి పయనించారు. ఇక్కడ వెళ్ళలేదా? నా పేరు లక్ష్మణుడు. మీ పేరు లక్ష్మణుడు. ఇంతకుముందు వచ్చిన ఆయన రామరావు. మీరు అదే వెళ్ళలేదా? మళ్ళా వెళ్తున్నారా? తిప్పిన భూములను తిరుగుతూ మనము Yeah.
అయినా నీ పాదసేవే ఆ వనవాసమైనట్లు నాకెంతో కఠిన కదా. ఈ వనవాసమైన అయినా కానీ శ్రీరామని పాద సేవ చేసిన బలమూలములే వర్షభోజమౌను. అయినా ఆకులు పండ్లు ఫలములు కాయలు ఏవైనప్పుడు అదే ప్రమాణ భోజనముగా భావించదు. శ్రీరామని పాద సేవ చేసిన ధరంజేయోజమౌ దర్పమగును. అయినా కూడా నీ పాదసేవే ఆ తల్లి నా తల్లి ఉదయం ఆ పాత్రపై పండుకున్నంతగా నేను సంతోషపడదు. అదే నాకు మోక్షం కదా. శ్రీరామని పాద సేవ చేసిన నారహస్తములు చేసదు బలుబలగును. అయినా ఆ నార వస్త్రములు ఏవైనా పట్టు వస్త్రాలుగా భావించి నీ దారిని నీ వెతుపడే ఉంటున్నాను. దేవని దివ్య పాద సేవ సకల సంపదలని పాప పుంజంబులండంచు రామ రామ స్మరణ నిరతంపు చేయు బాధలేడనుడిన చేటు గలదే. రామ రామ నామస్మరణ ఎక్కడ ఉన్నా నీవే కదా. అయినా నేను నిన్ను విడచి ఎక్కడ తోటనైనా నేను నీ విరచింపడి ఆ ధరణియే నాకు మానసులా భావించడం. ఆకు అలములే నాకు పరమాన్న భోజనముగా భావించుదాను. అయినా నీ ఉన్న చోటనే నేను ఉంటుదా. నీకు ఇవన్నీ లేవు సీత, నువ్వు నా వెలువబడి వద్దనే అనుకున్నావు. కానీ అది ఏదైనా నాకు ఎంతో సంతోషం కదా. వీటిని దెబ్బలేదు. ఈయన సూర్యాస్తమంచే ఈ వృక్షమును తిరగవేదుగా. ఆహా, ఇందులో ఎవరో ముని తపస్సు చేస్తుండదు. ఈయన వేగుచే అతని తల తెగిపడను కాక వెళ్ళి వృక్షమును తగవేయగా అందులో ఎవరో ముని తపస్సు చేయుండదు. నా వేడుకు ఆ ముని తల తెగిపడను కాక. అయినా నాకు ఎంత పాపం సంభవించుకోగలరా? లేదు ఆడు మునిగాడు ఇబ్బందిగా
అన్ని మొత్తం
అంతేనా అన్నదండంలో గలవాడు యొక్క రాముడే కావచ్చు పలకరించి చూసేదిగా రాఘవ రామచంద్ర ఓ రామ శ్రీరామ ఓ రాఘవ రామచంద్ర ఆ యొక్క రామచంద్రుడు అనగా విన్నాను కానీ నేను ఇంతవరకు చూడలేదు వినలేదు ఇప్పుడే చూశాను నీ దగ్గర ఇంత అంధకారం ఉన్నదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అయినా ఒక మాట మళ్ళీ నీకు పట్టుకు వచ్చాను ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ రమణ 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 చూడాలంటే చూడాలంటే రామచంద్ర నేను చూసి ఉన్నాను నీపై ప్రేమపడి వచ్చాను నీవెవరు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం చేయమని పంపుతున్నావా ఆ యొక్క రావణ స్వరూపి చెల్లెలను నా యొక్క నామం సుగంధి అంటారు సీతానాకున్నది రామిని వేలానే సీతానాకున్నది రామిని వేలానే సీతానాకున్నది రామిని వేలానే సీతానాకున్నది రామిని వేలానే నాకేని వేలానే న్యాయం కోరియామే నాకేని వేలానే న్యాయం కోరియామే నాకేని వేలానే న్యాయం కోరియామే నాకేని వేలానే న్యాయం కోరియామే అంటున్నా నేను ఏకనాడు నన్ను ఆ యొక్క సీతాదేవి నా భార్య ఉన్నది కదా నీవు నా వెళ్ళవు నేను వద్దలు పడుతున్నావా ఒక మాట వింటున్నావా సీతాదేవిని విడుకోగా మాటాడు నమ్మో సీతాదేవిని విడుకోగా మాటాడు నమ్మో సీతాదేవిని విడుకోగా మాటాడు నమ్మో
తల్లి పెళ్ళాడమని కోరుతున్నాను. అయినా నీకు ఒక మాట చెప్పదా వింటున్నాను. బాణములకు నేను తాళలేను అని ఒకసారి కవలించుకో. అయినా నేను చెప్తున్నాను కదా సంతోషముగవాడు సతిగాడు తెలియజేసుకోవడానికి పడుతున్నావా? తనను మోసే కల్పకుడి హరిశాస్త్రి విద్వాను. తనదేశే కల్పకుడి హరిశాస్త్రి విద్వాను. తనదేశే కల్పకుడి హరిశాస్త్రి విద్వాను. నాద పిచ్చదాసు కాపాడు వేరుగజ. నాద పిచ్చదాసు కాపాడు వేరుగజ. నాద పిచ్చదాసు కాపాడు వేరుగజ. ఒక మాట ఎలాగైనా విలువజాలను నేను పోగలను. రాఘవ రామచంద్ర, ఒక మాట వింటున్నావా? నన్ను బెల్లారావా నీకు న్యాయం పోసాలయ్యో రాఘవా. నన్ను బెల్లారావా రాఘవా నీకు న్యాయం పోసాలయ్యో రాఘవా. నన్ను బెల్లారావా రాఘవా న్యాయం పోసాలయ్యో నేను అన్నదలేనా? నీ సీత కంటే అన్నం లేనా? తగదు తగదు నీకు మామిని ఇంత ఒకడు లేని మందవామిని. తగదు తగదు నీకు
ఏదంటే పలుకుతున్నావా వెళ్తేనా ఎట్లా ఒక మనవి నా సారి వాడవని ఓసారి నా సారి వాడవని
కార్యానికి తాను సంబరపడుతూ ఇష్టపడి మరి 500 పరసాలుగా బహుకరించారు కనుక మన వారిని కూడా ఎల్లగానే తను నమ్ముతాడో లేదో ఏదో ఆయన ఒక ఆశాన్ని పోటీ పెడతా తమ్ముడు లక్ష్మణుడు నమ్మలేదు అవును అలాగా అదే నీకు లక్ష్మణుడికి తెలిస్తే సరిపోతుంది కదా ఇక్కడ రాస్తావా లక్ష్మణుడికి తెలిస్తే సరిపోతుంది నీకు తెలియాల్సిన అవసరం లేదు అయితే రాలేదా రాష్ట్రాలు ఎన్నైనా మాట్లాడాలి అయినా నేను తొందరగా లేనా అన్నగా లేనా గీతాదేవి కంటే అన్నగా లేనా నీకు సేవ చేస్తాను నీకు ఆలోచిస్తాను నాకు భక్తులు మాత్రమే సేవలు చేయాలి నీ భక్తుల కంటే నేను ఎక్కువ చేస్తాను అలాంటి సేవలు నాకు ఇష్టం ఉండదు
కనుకు చెవులతో చేయో రణకునరించకను కంపు రమ్యము తోడ సుగది నీ యొక్క వింధ్యాలు రాళ్ళ మార్పులు తిరిగి ఈ క్షణమైన వెలుగు నా యొక్క తమ్ముడైన లక్షణులు నీ పెళ్లి సరే అనుకున్నాను వెళ్తాను. ఎంత అందగాడు ఆ యొక్క రాముడి కంటే ఆ యొక్క చంద్రుడి కంటే చాలా అందంగా ఉన్నాడు కదా. ఇది
ఏ కార్యార్థమై పరిస్థితిలో తెలియజేయు. ఎవరు నీ పేరేమిటి? ఎందుకు వచ్చామని కలుపుతున్నారా? సరే ఇవన్నీ ఎనుకో. లంకాపురి రావణుని చెల్లెలా నా నామముతో కందియలే వాడలో. లంకాపురి రావణుని చెల్లెలా నా నామముతో కందియలే వాడలో. లంకాపురి రావణుని చెల్లెలా నా నామముతో కందియలే వాడలో. లంకాపురి రావణుని చెల్లెలా నాని మోసులకై పరిపాలించే రావణమ్మ రావణుడు చెల్లెలు నేను ఆ యొక్క ముద్దు చెల్లెలు సుగంధి అంటారు. ధనుజా కాంతల మాట నమ్మను నేను ధరణిలో ధనుజా కాంతల మాట నమ్మను నేను ధనలోన మోక్షం పోతులను. ధనుజా కాంతల మాట నమ్మను నేను ధరణిలో మోక్షం పోతులను. ధనుజా కాంతల మాట నమ్మను నేను ధనలోన మోక్షం పోతులను. ధనుజా కాంతల మాట నమ్మను. నేను ఈ రాత్రి కాంతల యొక్క మాటలు నమ్మను. నమ్మబట్ట ఆ రామచంద్రుని పదకొండు ఉంటారు. నన్ను బెల్లాడు అని లక్ష్మణ నన్ను బెల్లాడు అని లక్ష్మణ నన్ను పెళ్ళాడమని మీ యొక్క అన్నయ్య రాముడు నన్ను నీ వద్దకు పంపించారు. నన్ను పెళ్ళాడమని మీ అన్న రాముడైన నీ వద్దకు పంపించాడు. నన్ను ఒకసారి కౌగిలించుకోము, నన్ను వెళ్ళాడు. హరిహరి మాట Hare Hare
మోహించలేదు. అయితే నన్ను నమ్మమంటావా? నన్ను పెళ్లి చేసుకోవా? ఎందుకని? ఎందుకని? మీ అన్నయ్య రాముడు పంపించాడు కదా. మీ అన్నయ్య రాముడు నీకు అందుకు పంపించాడు కదా. అలా మల్లె పూలను వేగ తల్లికి వేగలో నిండెను. మల్లె పూలను వేగ తల్లికి వేగలో నిండెను. మల్లె పూలను వేగ తల్లికి వేగలో నిండెను. అయినా యొక్క మల్లెపూలు నీకు చల్లుతాను. అది ఒక మంచి నన్ను చల్లుతాను. నన్ను ఒకసారి నాకు అవసరిస్తుంది. నన్ను వెళ్ళాడు. మల్లెలు మల్లాలు పామిడి వేగమని, ఆ మల్లెలు మల్లాలు పామిడి వేగమని రాజాదులే కామిడి. 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 మల్లెలు మల్లాలు పామిడి ఎల్లిందో మాయన్న శ్రీరామచంద్రుడకు. ఎల్లిందో మాయన్న శ్రీరామచంద్రుడకు. ఎల్లిందో మాయన్న శ్రీరామచంద్రుడకు. ఎల్లిందో మాయన్న శ్రీరామచంద్రుడకు. వంశములకు పూజిలాలో వినడోలే. మల్లెలు మల్లెలు పామిడి వేగమని రాజాదులే కామిడి. మల్లెలు మల్లెలు పామిడి వేగమని రాజాదులే కామిడి. మల్లెలు మల్లాలు పామిడి వేగమని రాజాదులే కామిడి. మల్లెలు మల్లాలు ఏ కామిడి, నీ మల్లెలు మొల్లలు విరజాలు మొత్తం తీసుకెళ్లి మా రామచంద్రుడి యొక్క పాదాలతో పోసి మోక్షం అదేమిటది? మీ అన్నేమో నీవన్నీ పంపించాడు. నీవేమో నీకు అన్నవాటి పేర్పడ్డాను కదా. అంతా నువ్వే. మీ అన్నేమో నీవన్నీ పంపించాడు. నువ్వేమో రాముడి వద్ద పేర్పడ్డాను కదా. నీ కామవాంఛ చేసి రామచంద్రుడి పాదాలతో అయినా ఈ యొక్క మెహబాను చాలు కబురు. ఒక మాట వింటున్నావా? నా సారి వాడవని వేడిచి నేను ఓసారి కనుగొనడం కంటే. నా సారి వాడవని వేడిచి నేను ఓసారి కనుగొనడం కంటే. నా సారి వాడవని వేడిచి నేను ఓసారి కనుగొనడం కంటే. నా సారి వాడవని వేడిచి నేను ఓసారి అక్కడ చూస్తే అలా ఉన్నది, ఇక్కడ చూస్తే ఇలా ఉన్నది. ఈయన అందరికంటే అందంగా ఉన్నాడు. అయినా నేను సరిపోనా? నేను అందంగా లేనా? కులవీడు రాలావు ఈ మాట గుణమా
గుణహీను